గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో టైం నైట్ 1:30 అవుతుంది. సో ఇప్పుడు ఫ్రీ అయినా ఇప్పుడు చేస్తున్న వీడియో. సో ఇప్పుడు ఎనీవే ఇప్పుడు చెప్పేది ఏంటంటే డేట్ ఎక్స్టెండ్ అయింది సెప్టెంబర్ 1కి. ఇది ఎవరికి బెనిఫిట్ అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఫస్ట్ పేజ్లా వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా ఉన్నారో, ఐ రిపీటింగ్ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇప్పటివరకు పెట్టుకోకుండా ఉన్నారో అప్రూవ్డ్ అయ్యి ఫస్ట్ పేజ్లో వాళ్ళు ఇప్పుడు పెట్టుకోవచ్చు. లైక్ ఆగస్ట్ 31 కానీ లేదంటే సెప్టెంబర్ 1 నైట్ వరకు మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి ఛాన్స్ అనేది ఉన్నది వాళ్ళకి. ఇప్పుడు ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు, ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేసిన వాళ్ళు చేసేది ఏం లేదు. అక్కడ నువ్వు లాగిన్ అయి చూస్తే నీకు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఛాన్స్ ఉండదు. వన్స్ నువ్వు ఫైనల్ సబ్మిట్ చేస్తే ఫైనల్ సబ్మిట్ అయిపోయింది అంతే. చేసుకునే వాళ్ళ కోసం ఒక సర్వర్లు బిజీ వచ్చి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోని వాళ్ళ కోసము ఇది ఇచ్చిండు. సో 31 సెప్టెంబర్ 1 2 days ఎందుకు ఇచ్చిందంటే వాళ్ళ కోసం, మనకు కాదు. నువ్వు సబ్మిట్ చేసినావు ఆల్రెడీ, నీకేం ఇక వర్క్ ఏం లేదు. ఇక మనకు నువ్వు ఎడిట్ చేసుకున్నావు, సబ్మిట్ చేసినావు, లేదంటే నువ్వు నార్మల్గా నిన్నటి వరకు ఫైనల్ సబ్మిట్ చేసేసినావు. ఇక మళ్ళీ ఎడిట్ చేసుకొని ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే సెప్టెంబర్ 4కే మనకి ఇప్పటి వరకు అయితే సెప్టెంబర్ 4కే అలాట్మెంట్ అన్నారు. అది అట్నే ఉంది, చేంజ్ చేయలేదని. ఎందుకంటే వెబ్సైట్లో మనం టైం టేబుల్ డౌన్లోడ్ చేసుకొని చూస్తే అందులో డేట్ అనేది అప్డేట్ కాలేదు. ఓకే, సో సెప్టెంబర్ 4 అలాట్మెంట్ ఉంది. సెప్టెంబర్ 1కి వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అయితే 4కే అలాట్మెంట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఏమైనా చేంజెస్ చేస్తే, అంటే అది కూడా ఎక్స్టెండ్ చేస్తే మనకు వాళ్ళు సెపరేట్ మళ్ళీ కొత్త టైం టేబుల్ ఇస్తారు. అంటే డేట్ ఎక్స్టెండ్ చేసినట్టు కొత్త టైం టేబుల్ ఇస్తారు. మళ్ళీ ఫస్ట్ పేజ్ ఎప్పుడు అలాట్మెంట్ అవుతుంది, మళ్ళీ కాలేజీలో పోయి అంటే ఆన్లైన్లో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వేసుకోవచ్చు, 800 కట్టడం సెల్ఫ్ రిపోర్ట్ అంటే. తర్వాత మళ్ళీ సెకండ్ పేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఒక టైం టేబుల్ ఇచ్చారు కదా మొన్న. మళ్ళీ ఒకవేళ డేట్స్ అనేది చేంజ్ అయితే కొత్త షెడ్యూల్ ఇస్తారు. అది ఇంకా రాలేదు మనకి. సో దాని మీనింగ్ ఏంటంటే మనకు సెప్టెంబర్ 4కి అలాట్మెంట్ అవుతుంది. ఒకవేళ అది చేంజ్ అయితే కొత్త టైం టేబుల్ వస్తే మీకు చెప్తా, నేను యూట్యూబ్లో కూడా అప్డేట్ ఇస్తాను. ఓకేనా? సో ఇప్పటివరకు అయితే అది ఉన్నది. జస్ట్ అది స్క్రోల్ అవుతుంది పైన సైట్ ఓపెన్ చేస్తే సెప్టెంబర్ 1కి వెబ్ ఆప్షన్స్ డేట్ ఎక్స్టెండ్ అయింది అంతే. సో అది మనకు సంబంధం లేదు. పెట్టుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోరు అంతే. మ్యాక్సిమం అందరు పెట్టుకున్నారు. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ టైంలో డేట్ ఎక్స్టెండ్ చేయండి సామి అంటే ఇప్పుడు ఎక్స్టెండ్ చేసింది డేటు. అప్పుడేమో ఎక్స్టెండ్ చేస్తే చాలామంది మిస్ అయిన వాళ్ళు చేసుకుంటారు కదా. ఈ వెబ్ ఆప్షన్స్ ఏముంది, అప్రూవ్ అయిన ప్రతి ఒక్కరు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ 99% పెట్టిరు. నాకు తెలిసినంత వరకు అయితే అందరూ పెట్టిరు. ఎవరో కొంతమంది పెట్టిన వాళ్ళ కోసం 2 days ఎక్స్టెండ్ చేసిండు. అదేదో 2 days సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎక్స్టెండ్ చేసినా బాగుండు. ఎనీవే ఏమైనా అప్డేట్ ఉంటే నేను కంపల్సరీ చెప్తాను. ఇప్పటివరకు అయితే ఇప్పుడు సబ్మిట్ చేసిన వాళ్ళు, ఎవరెవరైతే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ సబ్మిట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మీకు ఏం అవసరం లేదు. సెప్టెంబర్ 4కి అలాట్మెంట్ ఉంటుంది. చాలామంది రిపోర్ట్ అంటే సెల్ఫ్ రిపోర్ట్ అంటే కూడా తెలుస్తలేదు. అక్కడ టైం టేబుల్ ఏమి ఇచ్చారంటే సెప్టెంబర్ 4కి అలాట్మెంట్ అయిన తర్వాత మనం సెప్టెంబర్ 5 నుంచి కాలేజీలో రిపోర్టింగ్ అని ఇచ్చారు. అంటే ఏం లేదు, 800 కట్టాలి నువ్వు స్కాలర్షిప్ వస్తే. ఒకవేళ నీ స్కాలర్షిప్ రాదు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, నువ్వు నాన్ లోకల్ అయినావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కోర్స్ ఫీజు మొత్తం కట్టాలి. అదే సెల్ఫ్ రిపోర్టింగ్, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఆన్లైన్లో డబ్బులు కట్టి నీ సీట్ని హోల్డ్లో పెట్టుకోవడమే సెల్ఫ్ రిపోర్టింగ్. నువ్వు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు జాయిన్ అవుతా, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీలోనే జాయిన్ అవుతా, క్యాంపస్లోనే జాయిన్ అవుతా అంటే అప్పుడు కాలేజీలో ఆఫ్లైన్లో వెళ్ళి టీసీ ఒక్కటి ఒరిజినల్ ఇచ్చి మిగిలిన అన్ని జిరాక్స్లు ఇవ్వాలి. ఓకేనా? ఒకవేళ నేను సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటా అని థాట్ ఉంటే ఫస్ట్ పేజ్లో 800 కట్టి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ పెట్టుకో. ఓకేనా? మళ్ళీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మళ్ళీ ఉండదు. ఫస్ట్ పేజ్లో వేసుకుంటే సెకండ్ పేజ్లో ఉండదు. ఫస్ట్ పేజ్లో చేసుకున్న వాళ్ళు సెకండ్ పేజ్లో ఉంటుంది. సెకండ్ పేజ్ సెప్టెంబర్ 15 నుంచి సర్టిఫికేషన్ వెరిఫికేషన్. అది అయిపోయాక వెబ్ ఆప్షన్స్ ఇంకా మొత్తం షెడ్యూల్ రాలే. సెప్టెంబర్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయని. సో అది సెప్టెంబర్ 15 నుంచి సెకండ్ పేజ్ రిజిస్ట్రేషనే స్టార్ట్. అది అయిపోయాక వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. అది ఇంకా 24-25 ఉంటుంది. అప్పుడు మనం పెట్టుకోవాలి. కాలేజీకి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా కామెంట్స్ వచ్చినాయి, రిపోర్ట్ అంటే ఏం లేదు, 800 కట్టి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. పోయి జాయిన్ అవుతా అంటే టీసీ జాయిన్ కావాలి. లేదు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటా అంటే కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. 800 కట్టి డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కాలేజీకి వెళ్ళి అక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ ఈజ్ నథింగ్ బట్ పేయింగ్ 800 రూపీస్ ఆన్లైన్లో అంతే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డేట్ ఎక్స్టెండ్ అయింది, నాకైతే అంతేం లేదు. ఎందుకంటే అందరు పెట్టుకున్నారు వెబ్ ఆప్షన్స్. డేట్ అప్పుడెప్పుడో ఎక్స్టెండ్ చేయాల్సిన డేటు ఈ వెబ్ ఆప్షన్స్కి ఎక్స్టెండ్ చేసాను. అసలు అట్లుంటుంది ఇక మన వాళ్ళతోటి. ఇంకేమన్నా కొత్త అప్డేట్లు ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పటివరకు అయితే డేట్ ఒకటి ఎక్స్టెండ్ అయింది అంతే. అలాట్మెంట్ డేట్ అవి ఇంకేం చేంజ్ కాలేదు. కొత్త టైం టేబుల్ ఏమి ఇవ్వలేదు. సెప్టెంబర్ 4కే అలాట్మెంట్ అవుతుంది మ్యాక్సిమం.
ఒకవేళ ఏమైనా కొత్త డేట్ ఇచ్చి దాన్ని కూడా ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉంటే చేస్తే మనం మళ్ళీ అప్డేట్ ఇస్తాం యూట్యూబ్లో. సో సబ్స్క్రైబ్ టు క్యాంపస్ స్టూడెంట్.